రైతులపై జరుగుతున్నటువంటి దోపిడీ నశించాలి. ఈ సామ్రాజ్యవాద దోపిడీకి వ్యతిరేకంగా, వారికి సహకరిస్తున్నటువంటి భారతదేశ పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు రైతుల దగ్గర కౌలు వసూలు చేయడం, పన్ను వసూలు చేయడం, అద్దెలు వసూలు చేయడం, కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు. వీటన్నింటికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ బ్రిటిష్ ప్రభుత్వం చెవిటి వాళ్ళుగా వ్యవహరిస్తుంది. ఈ బాంబు శబ్దానికైనా వాళ్ళు చెవులు తెరుచుకుంటారని చెప్పేసి మేము ఈ బాంబు వేస్తున్నాం అని చెప్పేసి ఒక కరపత్రం ప్రింటింగ్ చేయించి భగత్ సింగ్, భట్కేశ్వర్ దత్ ఇద్దరు సెంట్రల్ అసెంబ్లీలో సమావేశం జరుగుతున్న సందర్భంలో వాళ్ళు 2 బాంబులు విసిరేస్తారు. నిజం కూడా ఆ బాంబులు ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా తయారు చేసినటువంటివి. ఎవరు కూడా ఎటువంటి ప్రమాదం జరగలేదు, అక్కడక్కడ చిన్న గాయాలు తప్ప. బాంబు వేసిన తర్వాత కూడా వీరిద్దరూ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు చిక్కిపోతారు. అది ఉద్దేశపూర్వకంగానే చిక్కిపోతారు. ఎందుకంటే మనం అరెస్ట్ అయ్యి కోర్టులో ప్రజలకు మన వాయిస్ వినిపించాలంటే ఈ విధంగా పోలీసులకు దొరికిపోవడమే కరెక్ట్ అని చెప్పేసి నిర్ణయం చేసుకుంటారు. తర్వాత కాలంలో కోర్టుకు తిరుగుతున్న సందర్భంలో ఒక వాదనలు, ప్రతివాదన వాదనలు జరుగుతున్నటువంటి సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు, విద్యార్థులందరూ నిజంగా భగత్ సింగ్ మాట్లాడినటువంటి తీరు, వీటన్నింటికి వాళ్ళు ఒక ఉత్తేజాన్ని నింపుకొని భారత స్వాతంత్ర ఉద్యమంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాల్లో పాల్గొంటారు. 1929లో వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయబడిన తర్వాత 1931లో భగత్ సింగ్, అతని సహచరులు రాజ్గురు సుఖ్దేవ్ను ఒకే రోజు ఉరి తీయడం జరుగుతూ ఉంది. నిజం కూడా మార్చి 24న ఉరి తీయాల్సినటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ను ఒకరోజు ముందే ఉరి తీయడం జరిగింది. అంతకన్నా ముందు ఎంతోమంది విప్లవకారులను, వివిధ పోరాటాల్లో పాల్పంచుకున్నటువంటి విప్లవకారులను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసి ఉరితీసిన సందర్భంగా వాళ్ళ శవాలను వాళ్ళ కుటుంబానికి అప్పజెప్పిన సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు, విద్యార్థులు పాల్గొని లాహోర్లో వీధుల్లో పెద్ద ప్రదర్శన నిర్వహిస్తారు. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒక ఆలోచనలో పడివేసే విధంగా ఆ ప్రదర్శనలు చేశారు. ఇప్పుడు కూడా భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవుల శవాలను వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తే ఇంతకన్నా పెద్ద పోరాటం ఈ దేశంలో కొనసాగుతుందని చెప్పి గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఒక రోజే ముందు ఉరి తీసి వాళ్ళని కాల్చి సంచుల్లో కట్టేసి నదిలో పారేయడం జరుగుతూ ఉంది. ఎంతోమంది నిజం కూడా ఆ రోజు వాళ్ళ ఉరి శిక్ష తప్పించడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో అప్పటికి పెద్ద ఎత్తున ప్రజలు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద పోరాటాలు కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి తరుణంలో గాంధీజీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ఉద్యమం బ్రిటిష్ వాళ్ళ మెడలు వంచి భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవులను తప్పించే శక్తి ఉన్నప్పటికీ ఆ రోజు ఎందుకోసం ఆ పని చేయలేదని ఇప్పటికీ రాజకీయ విశ్లేషకులు, చరిత్ర చెబుతున్నటువంటి ఏంటంటే గాంధీజీ తప్పిదం వల్లనే ఆ విధంగా జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిజం కూడా భగత్ సింగ్ భారత స్వాతంత్రోద్యమంలో సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా సాగిస్తున్న ఈ పోరాటంలో ఒకవైపు మనం స్వాతంత్రాన్ని సాధించగలమా అని ఒక ఆలోచన ఉన్నప్పటికీ అప్పటికే ఈ సామ్రాజ్యవాద దేశాలు మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక దేశం పైన దోపిడీ చేసి ఒక దేశం పైన దౌర్జన్యానికి పాల్పడి ఆ దేశ సంపదను దోచుకోవాలని చూస్తున్నటువంటి ఆ 2 యుద్ధాలను అంచనా వేసినటువంటి, విశ్లేషణ చేసినటువంటి భగత్ సింగ్ అప్పటికి
రష్యాలో సోషలిజం వచ్చింది. సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగినటువంటి పోరాటంలో లెనిన్ పెద్ద పోరాటం చేసి అక్కడ విప్లవాన్ని తీసుకురావడం జరిగింది, సోషలిజాన్ని తీసుకురావడం జరిగింది. అది గమనించిన భగత్ సింగ్ మన భారతదేశంలో కూడా స్వేచ్ఛ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమే రోజులు దగ్గరికి వచ్చినాయని చెప్పేసి అనుకున్నాడు. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ ఎటువంటి స్వాతంత్రం రావాలని ముందే ఊహించాడు. అది ప్రజల కొరకు మేలు చేసే స్వాతంత్రం రావాలని, అదే రైతులకు ఉపయోగపడే స్వాతంత్రం రావాలని, కార్మికులకు ఉపయోగపడే స్వాతంత్రం రావాలని ఆ రోజు పెద్ద ఎత్తున కంకణం కట్టుకున్నాడు. అప్పటికే విశ్లేషణ చేసి ఉన్నాడు. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళకంటే ఇంకా ఎక్కువ దేశ ప్రజలను, రైతులను, కార్మికులను చిత్రహింసలకు గురి చేస్తారని అంచనా వేసుకున్న భగత్ సింగ్ రష్యాలో విప్లవం వచ్చిన తర్వాత సోషలిజమే ఈ భారతదేశంలో మార్గం అని అనుకున్నాడు. అతనికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి రష్యా విప్లవం యువకులకు, విద్యార్థులకు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని చెప్పేసి ఉపన్యాసాలు ఇవ్వడం, బుక్స్ రాయడం, వివిధ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది. నిజం కూడా ఆ రోజు భగత్ సింగ్ ఆశించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఈరోజు మనకు వచ్చిందా అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడున్నటువంటి సమాజం ఎట్లా ఉందో మీకు తెలుసు. నేనే మంచిగా ఉండాలి, నా కుటుంబమే బాగుపడాలి, వేరే వాళ్ళ కుటుంబం ఏమైనా సరే, పక్కవాడు ఏమైనా సరే నాకేం సంబంధము అని ఈ సమాజం ఈరోజు అనుకుంటా ఉంది. ఈ సమాజం నడుస్తున్నటువంటి పరిస్థితి ఇది. నిజంగా ఆ రోజు భగత్ సింగ్ ఇదే విధంగా అనుకుంటే నాకెందుకు, ఈ నా కుటుంబము నేను బాగుంటే చాలు అనుకుంటే ఈరోజు స్వాతంత్రం మనకు వచ్చి ఉండేదా? భగత్ సింగ్ ఆశించినటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఈ భారతదేశంలో ఇప్పటికీ ఉందా అని మనం ఒకసారి అనుకోవాలి. ఎటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఆశించిండు? అందరూ సమానంగా ఉండాలని, ఏ ఒక్కరు కూడా దారిద్ర్యంలో ఉండకూడదు, అందరికీ సమాన హక్కులు, పౌరులందరికీ సమాన హక్కులు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆశించిండు. అటువంటి భారతదేశం ఈరోజు ఉందా? నిజం కూడా మేము ఇక్కడ ఉన్నామంటే మేము మీలాగా విద్యార్థి దశ నుంచి వచ్చి యువజనులో ఉండి మేము పెళ్ళిళ్ళు చేసుకొని మా కుటుంబం మేము అనుకుంటున్నటువంటి పిల్ల పాపలతో ఉంటున్నాం. అటువంటి పరిస్థితి భగత్ సింగ్ కూడా ఉండేది. కానీ ఎందుకు ఆ రోజు నేను పెళ్లి చేసుకోనని కంకణం కట్టుకున్నాడు? నేను పెళ్లి చేసుకుంటే నా దేశ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరించలేను, ఆ ఉద్యమంలో పాలు పంచుకోలేనని చెప్పేసి ఆ రోజు పెళ్లి వద్దని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి చెప్తారు. నిజంగా ఈరోజు భగత్ సింగే ఉంటే ఇప్పటికీ భారతదేశంలో సోషలిజం వచ్చి ఉండేది. నిజంగా కూడా సోషలిజం వస్తుంది అని పసిగట్టినటువంటి పాలకులు, మన దేశ పెట్టుబడిదారులు భగత్ సింగ్ను ఉరితీయడానికి కారకులయ్యారు. ఇటువంటి ఈ సమాజం, ఈ సామ్రాజ్యవాద దోపిడీకి గురవుతున్నటువంటి ఈ సమాజం ఇప్పటికీ సామ్రాజ్యవాద చేతుల్లో గురవుతుంది. మన దేశం దోపిడీ గురవుతున్నటువంటి దేశం. అప్పుడు కనిపించేది ఇప్పుడు కనిపిస్తలేదు. ఇప్పటికీ మన దేశం మీద పెట్టుబడులు పెట్టి మన దేశ సంపదను దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మన దేశంలోనే ఆ సామ్రాజ్యవాదానికి తొత్తులో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు మన దేశ సంపదను ఒకరిద్దరి చేతుల్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మన దేశ సంపద ఒకరిద్దరి చేతుల్లో ఉండాలి? ఎందుకు పేదలుగానే ఉండాలి? ఎందుకు రైతులకు ఈరోజు గిట్టుబాటు ధర లేదు? రైతులు ఒక ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉచిత పథకాల వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదేనా ఆ రోజు భగత్ సింగ్ కోరుకున్నది?
ఇదేనా ఆ రోజు భగత్ సింగ్ అతని సహచరులు కోరుకున్నటువంటి స్వాతంత్ర్యం? ఎందుకని మనం ఆలోచిస్తలేం? ఆ రోజు భగత్ సింగ్ విద్యార్థి దశలోనే ఒక గొప్ప ఆలోచన పరుడిగా కొనసాగిండు. మనం ఆ విధంగా ఎందుకు కొనసాగుతలేం? ఈరోజు చూస్తూ ఉన్నాం, సామ్రాజ్యవాదం చేతుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ ఎంతో దరిద్రానికి గురి కావడం జరిగింది. సామ్రాజ్యవాదం చేతులు అంటే ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ, భూస్వాములు వీళ్ళంతా వాళ్ళకు సహకరిస్తున్నారు. అందుకోసమే ఈరోజు మన దేశం ఈ పరిస్థితిలో ఉంది. మన దేశం ఈరోజు ఇంకా అభివృద్ధి జరుగుతున్నటువంటి పరిణామంలోనే ఉంది. అభివృద్ధి ఇంకా జరగలేదు. మనకన్నా వెనకాల స్వాతంత్రం వచ్చినటువంటి దేశాల్లో ఇప్పటికి అభివృద్ధి చెంది ఉన్నాయి. మన దేశం ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇది ఎందుకోసం అంటే ఇది మన దేశంలో ఉన్నటువంటి కొందరి నిర్లక్ష్యం వల్లనే. ఇది మనం గమనించాలి. నిజంగా భగత్ సింగ్ ఆశించినటువంటి స్వాతంత్రాన్ని మనం ఈరోజు అనుభవిస్తున్నామా? ఇది కాదు భగత్ సింగ్ ఆశించింది. 23 ఏళ్ల వయసులో అప్పటికే ఒక గొప్ప విశ్లేషకుడుగా ఉన్నటువంటి భగత్ సింగ్ ఈ దేశ పరిస్థితులను, ప్రపంచ పరిస్థితులను అన్ని అంచనా వేయగలిగాడు. ఈరోజు సామ్రాజ్యవాదపు దోపిడీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి చూస్తున్నాం, ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనా ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. వీటన్నిటికీ కారణం ఏంది? సామ్రాజ్యవాద దేశం. సామ్రాజ్యవాదం అంటే ఏంది? ఒక దేశం ఇంకో దేశం పైన పెత్తనం చేసి అక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేయడమే సామ్రాజ్యవాదం. ఆ విధంగా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అటువంటి పరిస్థితి. ఈరోజు నిజంగా కూడా మనకు విద్య సక్రమంగా అందుతుందా? వైద్యం సక్రమంగా అందుతుందా? ఈరోజు సామ్రాజ్యవాద దేశపు షరతుల మీద ఆధారపడి మన దేశం ఉంది. కాబట్టి ఈరోజు విద్య మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వైద్యం మొత్తం కార్పొరేట్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. పేదవానికి విద్య అందడం లేదు. కార్మికులకు ఈరోజు సామ్రాజ్యవాదపు యొక్క ఆలోచనతోనే ఈరోజు వాళ్ళకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు తీసుకురావడం ఈ దేశంలో జరుగుతూ ఉంది. వీటన్నిటిని మనం విశ్లేషించాలి, ఆలోచన చేయాలి. ఆ రోజు భగత్ సింగ్ అంత పోరాటం చేసిండు. మిమ్మల్ని తుపాకీ పట్టమని చెప్పేసి ఆ రోజు భగత్ సింగ్ చేసినటువంటి పోరాటం ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. ఆయన తీసుకున్నటువంటి ఆశయాల్లో కనీసం కొంతైనా మనం చేయగలుగుతామా అన్నటువంటి స్ఫూర్తిని మనం తీసుకోవాలి. ఆ విధంగా మనం ఈ భారతదేశం యొక్క అభివృద్ధిలో భాగంగా ఆలోచించినప్పుడే భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ భగత్ సింగ్ యొక్క జీవిత చరిత్రను చదివి నిజంగా కూడా అతడు ఎందుకోసం ఈ విధంగా పోరాటం చేసిండు, కుటుంబాన్ని వదిలి నా దేశ ప్రజలకు స్వాతంత్రం కావాలని ఉరికంబాన్ని ఎక్కి ఈరోజు మన గుండెల్లో నిలిచిపోయినంటే ఎంత గొప్ప పోరాటం చేసి ఉంటే మన గుండెల్లో నిలిచిపోతాడు. ఈరోజు ఓన్లీ కొంతమంది నాయకులను ఎందుకు పూజిస్తున్నారు? వారి పుట్టినరోజుల సందర్భంగా సెలవులు ఇస్తున్నారు. మళ్ళీ భగత్ సింగ్ని ఎందుకోసం ఇక విద్యార్థుల్లోకి, యువకుల్లోకి, ప్రజల్లోకి వీరి యొక్క పోరాటాన్ని తీసుకుపోవడం లేదు. కాబట్టి మీరంతా ఆలోచించాలి. భగత్ సింగ్ ఒక గొప్ప వీరుడు, విప్లవ కణిక. నిజంగా ఆ రోజు అసెంబ్లీలో బాంబు వేసినప్పుడు విప్లవం వర్ధిల్లాలి, ఇంక్లాబ్ జిందాబాద్ అని చెప్పి. విప్లవం అంటే ఏంది? విప్లవం అంటే ఒక మార్పు. అది ఆ రోజు భగత్ సింగ్ చెప్పింది కూడా ఏంటంటే కొన్ని బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ప్రతిఘటన చేయడం సందర్భంగానే బాంబులు వేయడం, తుపాకీతో కాల్చడం ఇటువంటి పరిస్థితి చేసినాం. కానీ నిజంగా కూడా హింస మార్గాన స్వాతంత్రం రాదనేది ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన. హింసా మార్గం కాదు, ప్రజలను, విద్యార్థులను, యువకులను పెద్ద ఎత్తున ఈ ఉద్యమంలో పాలు పంచుకునే విధంగా చేస్తేనే ఈ పోరాటానికి మార్గం అని చెప్పేసి ఆశించినటువంటి భగత్ సింగ్
అతని ఆశయాలను ముందుకు తీసుకోవడానికి మనమంతా కూడా కృషి చేయాలని చెప్తూ ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినటువంటి లిటిల్ స్టార్ స్కూల్ మేనేజ్మెంట్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగింపు చేస్తున్నాం. Okay, thank you so much. Actually, in his